సార్ లాస్ట్ 6 మంత్ నుంచి అంటే అటు శ్రీశైలం హైవే కావచ్చు, ముంబై హైవే కావచ్చు, బెంగళూరు హైవే కావచ్చు, ఎందుకంటే వెస్ట్ సైడ్ బాగా రేట్లు అయితే విపరీతంగా పెరిగాయి. సో ఇన్వెస్టర్స్ కూడా ఏంటంటే అటువైపు ఎక్కువ చూస్తున్నారు. అంటే లాస్ట్ 6 మంత్ నుంచి మనం క్రాప్ తీసుకున్నామంటే రేట్లు అక్కడ పెరిగాయా తగ్గాయా అంటే మీరు ఏం చెప్తారు? లేదండి, ఇప్పుడు వెస్ట్ సైడ్ కూడా ఆల్మోస్ట్ పెరిగిందని చెప్పాను నేను మీకు. షాద్నగర్ కూడా బాగా పెరిగిందని చెప్పా. శ్రీశైలం హైవే కూడా డిమాండ్తోనే అమ్ముతున్నారు ఇప్పటికి కూడా. మొన్న ఫార్మసిటీ రద్దు అనే వర్డ్ యూజ్ చేసిన తర్వాత కూడా శ్రీశైలం హైవే, షాద్నగర్ హైవే అయితే ఇంకా మూమెంట్ అవుతుంది, ఎక్కడ డెడ్ కాలేదు. రేట్స్ కూడా కంట్రోల్లోనే ఉన్నాయి, ఇంకా ఏమీ దాని ఎఫెక్ట్ ఏం కాలేదు. పీపుల్ ఆర్ ఇన్వెస్టింగ్. ఈవెన్ టుడే కూడా బెంగళూరు హైవే, షాద్నగర్ హైవే మీరు రికార్డ్స్ చూడొచ్చు. మీకు అది బిజినెస్ అవుతుంది అనేది ప్రూఫ్ ఏంటి? సబ్ రిజిస్టర్ ఆఫీస్లో మీరు రిజిస్ట్రేషన్స్ వెరిఫై చేయవచ్చు. ఖచ్చితంగా అవుతుంది బిజినెస్, ఏం పడిపోలేదు. మరీ ఏంటంటే హైగా జరిగేది కొంచెం స్లో జరుగుతుంది వాస్తవం. కాకపోతే రిజిస్ట్రేషన్స్ అనేవి నడుస్తూనే ఉన్నాయి, బిజినెస్ అనేది నడుస్తూనే ఉంది. ఖచ్చితంగా ఈ రోడ్స్ అయితే ఆల్రెడీ డెవలప్డ్, దీనికి ఇంకేం చేసేది లేదు. ఇంకోటి అడిషనల్గా మనకు ఈ గవర్నమెంట్ చెప్పిన మాట ఏంటి? మెట్రో ఎక్స్పాన్షన్ అప్ టు కందుకూరు అన్నారు. కందుకూరు వరకు మెట్రో వచ్చిన తర్వాత అక్కడ లివింగ్ పీపుల్ ఉంటేనే అది యూసేజ్ అవుతుంది. లేదా మెట్రో అంత దూరం పోయి లాభం ఏంటి చెప్పండి? సో ఎందుకు చేసి ఉంటారు కందుకూరు వరకు అంటే ఖచ్చితంగా అక్కడ గ్రోత్ అనేది ఉంది. షాద్నగర్, ఈ శ్రీశైలం హైవే 2 ఏరియాస్ ఖచ్చితంగా పెరుగుతాయి, ఖచ్చితంగా ఇండ్లు వస్తాయి, ఖచ్చితంగా పీపుల్ ఉంటారు. కాబట్టి మెట్రో అనేది ఎక్స్పాన్షన్ చేశారు. ఆల్రెడీ డిక్లేర్డ్ ల్యాండ్ కూడా అక్విజిషన్ అది అవుతూనే ఉంది. ఆ రూట్ కూడా ప్లానింగ్ అయిపోయింది. డెఫినెట్గా అది వచ్చేస్తుంది. అది వచ్చిందంటే ఆటోమేటిక్ పెరుగుతుంది. మీరు డౌన్ అనేది లేదు. ఈ 3 ఏరియాలు గందరగోళం అనేది ఏమీ లేదు సార్. మీరు అనుకుంటున్నారు గందరగోళం అని, ఓన్లీ ప్రచారం తప్ప. మీకు ఫ్యాక్ట్ తెలియాలంటే పబ్లిక్ గందరగోళం అది చూడకండి. రిజిస్ట్రేషన్ ఆఫీస్ వెరిఫై చేయండి, డాక్యుమెంట్స్ అవుతున్నాయా లేదా. ఎందుకు అవుతున్నాయి? ఎప్పుడైతే గందరగోళం పరిస్థితి అంటున్నారో, సేల్స్ లేవు అంటున్నారో, సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి చూడండి ఎన్ని డాక్యుమెంట్స్ అవుతున్నాయి డైలీ. దట్ షోస్ బిజినెస్ ఈజ్ గోయింగ్ ఆన్ అని. సో కాకపోతే నేను మీరు అన్న దాన్ని కూడా ఏకీభవిస్తాను. మొత్తం ఎంత హై ఎక్స్పెక్ట్ చేస్తామో అంత లేదు, కొంచెం తగ్గింది, కానీ పూర్తిగా పోయింది అనేది మాత్రం అవాస్తవం. ఖచ్చితంగా బిజినెస్ నడుస్తూ ఉంది. మీ వర్గాల్లో ఎలాంటి చర్చ నడుస్తుంది ఫ్యూచర్ రియల్ ఎస్టేట్? తప్పకుండా గ్రోత్ ఉంటుందండి. ఇది మేము గవర్నమెంట్తో సంబంధం లేకుండా జరిగే బిజినెస్ రియల్ ఎస్టేట్. ఏ గవర్నమెంట్ వచ్చినా రియల్ ఎస్టేట్ దోకా ఉండదు. బికాజ్ గవర్నమెంట్ డిపెండ్స్ ఆన్ రియల్ ఎస్టేట్ ఇన్కమ్. ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. గవర్నమెంట్ రెవెన్యూ టోటలీ డిపెండ్స్ ఆన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఓన్లీ. వాళ్ళు ఎవ్వరు కూడా రియల్ ఎస్టేట్ను పడేసి ఏ గవర్నమెంట్ అది రన్ కావాలంటే కష్టం అండి. గవర్నమెంట్ రన్ కావడము, వాళ్ళు చెప్పే పథకాలు రన్ కావాలంటే ఇన్కమ్ కావాల్సిందే ఖచ్చితంగా. ఆ ఇన్కమ్ కావాలంటే ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ డెవలప్ కావాల్సిందే. సో రియల్ ఎస్టేట్ ఎప్పుడు పడదండి. దాని గురించి మాత్రం మీరు టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్. సార్ నరేంద్ర కుమార్ గారు, లాస్ట్ ప్రశ్న. అంటే మీరు కొన్ని నిజాలు చెప్తారని అనుకుంటున్నాను. కేవలం ఒక వ్యాపారస్తుడిగా మీరు మాట్లాడుతున్నారా, కస్టమర్ శ్రేయస్ కొరకు మీరు మాట్లాడుతున్నారంటే మీరేం చెప్తారు? నేను ఇప్పటివరకు మాట్లాడినవన్నీ మీరు ఒక రియాల్టర్గా నీ అనుకుంటే అది తప్పండి. బికాస్ ప్రతి ఫీల్డ్కి ప్రతి ఒక్కరూ ఒకటి చెప్తున్నారు, ఒకటి స్పెషలైజ్ అవుతుంటారు. నేను ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గురించో లేకపోతే సాఫ్ట్వేర్ దాని గురించో నన్ను మాట్లాడమంటే నేను మాట్లాడలేను, నాకు తెలియదు ఆ సబ్జెక్టు. ఐఎమ్ లేమ్యాన్. ఏదో ఒక గోల్డ్ విషయము, గోల్డ్ ఇది ప్యూర్ గోల్డా ఇంప్యూర్ గోల్డా నేను చెప్పలేను. బికాజ్ ఐఎమ్ నాట్ ఇన్ దట్ ఫీల్డ్. నేను 30-35 ఇయర్స్ ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాకు ఈ ఫీల్డ్ గురించి తెలుసు. కాబట్టి గ్రోత్ ఎలా ఉంటుంది మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి. ఎనీ బిగ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ ఇండియా ఆర్ ఇన్ హైదరాబాద్, ఇన్ ద వరల్డ్ యూనివర్స్లో అంటున్నా, ఎనీ బిగ్ పర్సన్ యూ టేక్, హీఈస్ ఎ రియాల్టర్. అంటే ఇన్కమ్ అంత ఉంటుంది, రియాల్టర్లో గ్రోత్ ఉంటుంది. రియల్ ఎస్టేట్లో ఎవరైనా ప్రతి ఒక్కరు రియాల్టరే గ్రోత్ కావాలని లేదు. ఒక కామన్ మ్యాన్ కూడా ఒక ప్లాట్ కొన్నాడంటే దట్ మీన్స్ ఈజ్ అ రియాల్టర్, దట్స్ ఆల్. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్ చేశారు, చేసి గ్రో అవుతున్నాడు. ప్లాట్ కొనడం అంటే ఏదో కొని, ఇప్పుడు ఇల్లు కొనుక్కొని ఒక దగ్గర ఉన్నారంటే అది వేరు, యూజ్ అవుతుంది. ప్లాట్ కొంటున్నారు, ఎక్కడో దూరం 100 కిలోమీటర్లు వెళ్ళి కొంటున్నాడు అంటే ఈజ్ ఇన్వెస్టింగ్ యాజ్ అ కస్టమర్, ఈజ్ ఇన్వెస్టింగ్ అండ్ ఈజ్ ఆల్సో రియాల్టర్ అంట నేను. బికాజ్ అతను ధైర్యం చేసి కొన్నాడు కాబట్టి రేపు ప్రాఫిట్ ఎంజాయ్ చేస్తాడు. నేను అలా చెప్తున్నాను, నేను యాజ్ అ రియాల్టర్ అని కాదు. దిస్ ఈజ్ ద ఓన్లీ ఫీల్డ్ వేర్ ఏ కామన్ మ్యాన్
క్యాన్ బికమ్ రిచ్. గొప్పగా కావాలంటే ఈ ఫీల్డే. అందుకే ఫీల్డ్ గురించి మాట్లాడుతున్నా. డోంట్ టేక్ ఇట్ యాజ్ అ రియల్టర్. నేను ఏదో రియల్ ఎస్టేట్ని ప్రమోట్ చేస్తున్నా అని అనుకోవద్దు. ఈ డబ్బు ఇన్వెస్ట్మెంట్ అనేది డబ్బు మల్టిప్లై కావాలి. ప్రతి ఒక్కరికి అదే ఉంటుంది కదా, ఉన్న డబ్బు వాళ్ళ దగ్గర ఉన్న సేవింగ్ మల్టిప్లై కావాలి. మల్టిప్లై అంటే ఏం చేయాలా? షేర్ మార్కెట్కి వెళ్తామా? చెప్పలేము. సక్సెస్ కావచ్చు, సక్సెస్ అయితే వెరీ రిచ్ కావచ్చు, లేదనుకుంటే ఉన్నవి కూడా పోతాయి టోటల్ డబ్బులు. ఇంకేదైనా మ్యూచువల్ ఫండ్ పెట్టుకుంటే స్లో గ్రోత్ ఉంటుంది. ఓకే, గోల్డ్ కొంటారా? ఎప్పుడైనా ఎన్కరేజ్ చేసుకోవచ్చు. ఆ డబ్బు ఎప్పుడైనా మీకు మళ్ళీ మిస్యూజ్ ఏదో ఫంక్షన్కో ఏదో దానికి మనం ఫినిష్ చేసుకుంటాం. ఓన్లీ రియల్ ఎస్టేట్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నా అంటే అందులో పెట్టిన డబ్బు మాత్రమే మీకు ఉండిపోవడమే కాకుండా ఎన్ని ఇయర్స్ అది డెడ్ ఉంటుందో అంత ఇన్కమ్ క్రియేట్ అవుతూ ఉంటుంది. మీకు ల్యాండ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అది దట్ విల్ గివ్ యూ ద రిటర్న్స్. దాని గురించి చెప్తున్నా. నాట్ యాజ్ అ రియల్టర్. ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ నేను రియల్ ఎస్టేట్ ప్రమోట్ చేస్తున్నా అని మాత్రం అనుకోవద్దు దయచేసి. ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్యాక్ట్. చాలామంది మిమ్మల్ని అంటే ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కావచ్చు, బయట కూడా మిమ్మల్ని ఎంత అభిమానించే వాళ్ళు ఉంటారో అంత వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు. సో మొత్తం ఇదంతా మీరు ఎలా తీసుకొని ముందుకెళ్తారు? మరో ప్రశ్న, సో మొత్తం మీద మీరు ఈ రియల్ ఎస్టేట్ రంగంలో సాధించింది ఏంటి, సాధించబోతుందంటే ఏంటంటే మీరేం చెప్తారు? కరెక్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు నచ్చని వాళ్ళు, నచ్చేవాళ్ళు, ప్రతి మనిషికి నచ్చేవాళ్ళు, అతను నచ్చేవాళ్ళు ఉంటారు. ఇప్పుడు మోడీ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఈజ్ ఎ నైస్ పర్సన్ అనే వాళ్ళు ఉంటారు. మంచిగా పరిపాలన చేస్తున్నా అంటారు, మంచిగా ఉన్న వాళ్ళు అంటారు. అదే ఆపోజిషన్ పార్టీ వాళ్ళు సేమ్ పర్సన్ని తిడతారు. అంటే ఇట్ డజంట్ మేక్. మీరు ప్రతి ఒక్కరు మిమ్మల్ని మెచ్చుకోవాలి, మీరు మంచి వాళ్ళని ప్రతి ఒక్కరు అనంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. దేవుళ్ళని అన్నారండి. ఈ దేవుడు కాదు ఆ దేవుడు అంటారు. వెంకటేశ్వర స్వామి అని మనం అంటాం, ఎవరు జీసస్ క్రైస్ట్ అని ఒకరు అంటారు, అల్లా అని ఒకరు అంటారు. అంటే వాళ్ళు ఈయనని నచ్చారు, ఈయనని బిలీవ్ చేసేవాళ్ళు వాళ్ళని నచ్చారు. అంటే ఇది నచ్చడము నచ్చకపోవడం అనేది డిపెండ్ కాదు. నేను ఏ గోల్తో వెళ్తున్నా, నేనేం చెప్పదలుచుకున్నా అది నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఫ్రమ్ మై హార్ట్ ఐఎమ్ టెలింగ్, దట్స్ ఆల్. దాన్ని రిసీవ్ చేసుకునే విధానం మీద ఉంటుంది. కొందరు పాజిటివ్గా రిసీవ్ చేసుకుంటారు, కొందరు నెగిటివ్. ఇప్పుడు నా ఇంటర్వ్యూ చూసిన తర్వాత నెగిటివ్ పాయింట్స్ చెప్పే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వాళ్ళని నేను నెగిటివ్ తీసుకోవద్దు. వై దే ఆర్ సేయింగ్ అంటే ఒక మనిషి ఒక మాట మనని అన్నాడంటే అది మననన్నారా, మనం చేసిన మాటనన్నారా, మనం ఉన్న సిచ్యువేషన్ అన్నారా, అది అనలైజ్ చేసుకుంటే మనకి ఏ తప్పు అనిపించదండి. ఎవరు కూడా మన గురించి నెగిటివ్ మాట్లాడినా తప్పు అనిపించదు. మనం పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో వెళ్ళాలా. పాజిటివ్ ఫ్రేమ్ ఆఫ్ మైండ్తో మాట్లాడుతున్నా. నేను ఎక్కడ కూడా ఒక పాలిటిషియన్గా కావచ్చు లేదా ఏదో ఆశించి కావచ్చు నేను మాట్లాడలే. ఐఎమ్ టెలింగ్ యూ ద ఫ్రాంక్ వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఇన్ మై మైండ్, వాట్ ఎవర్ ద విజన్ ఐ హ్యావ్, ఆ విజన్ మాత్రమే నేను ప్రజెంట్ చేస్తున్నా. అందరు మెచ్చుకోవాలి, అందరు నేను చెప్పింది కరెక్ట్ అనాలి అనేది ఎక్కడా ఉండదు. నో పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ కంప్లీట్ మ్యాన్ అంటే ఇక దేవుడితో సమానం. నో వన్ ఈజ్ దేర్ ఇన్ దిస్. ఈ ప్రపంచంలో లేరండి. అందరూ నెగిటివ్ ఉంటారు, పాజిటివ్ ఉంటారు. నాకు నచ్చింది అనడం కానీ నాకు నచ్చింది కాదు, నాకు ఏది మంచి అనిపించిందో నేను చెప్పా. దాన్ని పాజిటివ్గా తీసుకుంటే ఇట్ ఈస్ గుడ్, నెగిటివ్గా తీసుకుంటే ఐఎమ్ హెల్ప్లెస్. సో ప్రతి ఒక్కరిని సాటిస్ఫై చేయాలా, ప్రతి ఒక్కరు నేను చెప్పింది కరెక్ట్ అనాలి అనేది మాత్రం జరగదు. అసలు ఈ ప్రపంచంలో అట్లాంటి మనుషులు లేరు, ఉండబోరు కూడా. ఇది గ్రాంటెడ్గా పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ యువర్ వాల్యుబుల్ టైం. సో మరొక ఎపిసోడ్తో మళ్ళీ మనం కలుద్దాం. ధన్యవాదాలు.